అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. దిలీప్ పోతన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నెడుం కందం మిరాకిల్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో ద్వారా విడుదల చేసింది. అచ్చు బేబీ జాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్, తరుణ్ మూర్తి దర్శకత్వంలో అతి మనోహరం అనే సినిమాలో నటిస్తున్నారు. డైనమిక్ హీరో విష్ణు నటించిన కన్నప్ప చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఇక ఈ సినిమా విడుదల ఏడాదైన సందర్భంగా జూన్ 27న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్లోనూ కన్నప్ప సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద కన్నప్ప మూవీని డాక్టర్ ఎం మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది. కథల ఎంపికలో నేటి తరం దర్శకులు, రచయితలు అనుసరిస్తున్న తీరుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చిత్ర పరిశ్రమలోని సృజనాత్మకత ఏ స్థాయికి పడిపోయిందో వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం చిత్రసీమ ఒక విచిత్రమైన మానసిక రోగంతో బాధపడుతుందని వర్మ వ్యాఖ్యానించారు. మేకర్స్ తమకు నచ్చిన వైవిధ్యమైన కథలను నమ్మి సినిమాలు తీయడం ఎప్పుడో పక్కన పెట్టేశారని ఆరోపించారు. జనాలు థియేటర్లో ఏం చూడాలి అనుకుంటున్నారో ముందే ఊహించుకొని దానికి తగ్గట్టు రొటీన్ కథలను వండటమే ఇండస్ట్రీకి అతిపెద్ద శాపమని దుయ్యబట్టారు. బాక్సాఫీస్ వసూళ్లు, మార్కెట్ లెక్కల కోసమే నేటి తరం నిర్మాతలు, దర్శకులు పరిగెడుతున్నారని, ఈ వ్యాపార ధోరణి వల్ల సినిమాలో సహజత్వం పూర్తిగా లోపించిందని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జరిగిన తాజా సేవా కార్యక్రమంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రముఖ రాజకీయ నాయకుడు తన్నీర్ హరీష్ రావు కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుట్టికతోనే తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది పేద చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తున్న గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో వీరిద్దరూ భాగస్వామ్యమయ్యారు. రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా వందలాది మంది చిన్నారులకు అత్యాధునిక హార్ట్ సర్జరీలు అందిస్తున్న ఈ ఆసుపత్రి సేవా విభాగాన్ని హరీష్ రావు, విజయ్ దేవరకొండ స్వయంగా సందర్శించి పరిశీలించారు. శస్త్రచికిత్సలు పూర్తి చేసుకుని కోలుకుంటున్న చిన్నపిల్లలను, వారి తల్లిదండ్రులను కలిసి ప్రత్యేకంగా పరామర్శించి వారికి ధైర్యాన్ని, భరోసాన్ని ఇచ్చారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉన్న ఆయన తన పుట్టినరోజు సందర్భంగా జూలై 5న అధికారికంగా ఈ ప్లాట్ఫామ్లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బృందం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం ఉదయం 10:11 ఒక ప్రత్యేక పోస్టుతో ఆయన ఇన్స్టా ప్రయాణం మొదలవుతుంది. అభిమానులతో మరింత దగ్గరగా మమేకమయ్యేందుకు, తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకునేందుకు కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ సమాంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో సమాంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్టులో సమాంత భాగమవుతున్నారు. అతిపెద్ద ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన సోనీ లివ్ తమిళంలో కొత్త ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తుంది. అందులో సమాంత ప్రధాన పాత్రలో మెప్పించనుండటం విశేషం. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలని నిర్మాతలు గోప్యంగా ఉంచారు. వెండితెరపై కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన రాఘవ లారెన్స్ నిజ జీవితంలో మాత్రం అంతకంటే 100 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సినిమా సక్సెస్ కంటే సమాజానికి సేవ చేయడమే పరమావధిగా భావించే లారెన్స్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరంతరం వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న ఒక సరికొత్త నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా ట్రెండ్ అవుతుంది.
రాఘవ లారెన్స్ కేవలం విరాళాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా పేద ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచే సాలిడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. సమాజంలో వెనుకబడిన ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులకు వివిధ రూపాల్లో తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. రవాణా రంగమే ఆధారంగా బతుకుతున్న ఎంతోమందికి లారెన్స్ చేస్తున్న ఈ సేవలు వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నాయి. దీనితో పాటు మన దేశానికి వెన్నుముక అయిన రైతులకు అండగా నిలిచేందుకు ఆయన ప్రవేశపెట్టిన మాట్రమ్ పథకం కింద తన సొంత ఖర్చులతో పేద రైతులకు ట్రాక్టర్లను ఉచితంగా అందజేసి వారి వ్యవసాయానికి పెద్ద సాయం అందించారు. ట్రాక్టర్లతో పండించిన పంటను రైతులు కృతజ్ఞతగా లారెన్స్ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ ఎమోషనల్ వీడియోను ఆయన పంచుకుంటూ మరింత సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చిందని ట్వీట్ చేశారు. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతుంది. నిర్మాత జి శైలజారెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం 1-2 సార్లు చూడాలి అనిపించేలా తెరకెక్కింది. అందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ నెల 31న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హీరోగా పవన్ మహావీర్కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. వివిధ దశల్లో సినిమా చూసిన వాళ్ళంతా చెబుతుంటే గర్వంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఈ నెల 31న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కోలీవుడ్లో హిట్ డైరెక్టర్గా గుర్తింపు సాధించిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఖైదీ, విక్రమ్, కూలీ, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన లోకేష్ హీరోగా టీసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నిర్మాతగా ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించబోతుందట. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని చెప్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి అనే ఇంటి పేరుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, గౌరవం ఉన్నాయి. ఆ మహోన్నత నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని కేవలం ఒక స్టార్ హీరోగా మాత్రమే కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకునే విలక్షణ నటుడిగా, ఇండస్ట్రీలో క్రేజీ ప్రొడ్యూసర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. జూలై 5న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా సరికొత్త ప్రయోగాలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన కళ్యాణ్ రామ్ సినీ ప్రస్థానంపై ప్రత్యేక విశ్లేషణ మీకోసం. నటరత్న నందమూరి తారక రామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం కళ్యాణ్ రామ్కు ఒక రకంగా పెద్ద బాధ్యతనే తెచ్చిపెట్టింది. చదువు పూర్తయిన తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో తొలిచూపులోనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆయనకు ఒక నటుడిగా, యాక్షన్ హీరోగా గట్టి బ్రేక్ ఇచ్చింది మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే సినిమా. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడమే కాకుండా నందమూరి తారక రామ్ ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగాను సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కత్తి, పటాస్ వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ అందుకొని మాస్ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపించిన ఎనర్జీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓం 3D చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త 3D యాక్షన్ ఎక్స్పీరియన్స్ను అందించారు. అలాగే 118 వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో తనలోని నటుణ్ణి కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్గా నిలిచిన చిత్రం బింబిసారా. టైం ట్రావెల్, సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా కళ్యాణ్ రామ్ నటనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురిపించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. టాలీవుడ్ హిట్ మిషన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సెట్ అవ్వడం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో కోలీవుడ్ విలక్షణ నటుడు శ్రీమాన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు వైవిధ్యమైన సినిమాలో నటిస్తూ, మరోవైపు తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే టు నందమూరి కళ్యాణ్ రామ్. సో నేను ఫస్ట్
అనురాగ్ అండ్ శరత్ తో స్టార్ట్ చేయాలి బికాజ్ ఈ ఫిల్మ్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అనురాగ్ అండ్ శరత్ నాకు కంచబలం అయినప్పటి నుంచి తెలుసు. అండ్ వాళ్ళిద్దరూ అడపదడప అనురాగ్ ఫోన్ చేస్తుండేవారు అనమాట. అలాగే శరత్ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్స్ దగ్గర కానీ ఏదైనా పార్టీస్లో కానీ కలిసినప్పుడు వి యూస్ టు టాక్ అండ్ దే యూస్ టు ఆస్క్ మీ మనం సినిమా చేద్దామని చెప్పేసి అంటుండేవాళ్ళు. అది 2018 నుంచి స్టార్ట్ అయింది. అది అలా అడిగారు మల్టిపుల్ టైమ్స్ ఎక్కడికి కలిసినా మన సినిమా చేద్దాం అంటే నాకు ఎప్పుడు వీళ్ళదొక ధోరణి నాదొక ధోరణి, మా పాత్స్ అంతగా మీట్ అవ్వు, మా ఆలోచన ధోరణి వేరు అనుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడూ అంతగా ఆ స్టెప్ తీసుకోలేదు. అయితే ఒక సినిమా స్టార్ట్ చేసి అది 4 ఏళ్ళ పాటు అది ఎక్కట్లేదు. నేనేమో మొండిపట్టుగా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి, అదే ఈ సినిమానే. సో మొండిపట్టుగా ఈ సినిమానే నేను నా నెక్స్ట్ సినిమాగా తీయాలి అని చెప్పేసి, డైరెక్ట్ చేయాలని చెప్పేసి 4 ఏళ్ళు అది వెనకబడుతూ వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ వచ్చారు. ఆ టైంలో వచ్చి మళ్ళీ బ్రో మనం సినిమా చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు ఒక 1 వీక్ నాకు, ఇఫ్ యూ రిమెంబర్ శరత్, 1 వీక్ నాకు ఇదే ఆలోచన. మా పద్ధతులు వేరు కదా, మా ఆలోచన తీరు వేరు కదా, మాకు సెట్ అవుతుందా అంటే ఇట్స్ నాట్ వేరు అంటే నేను అనుకున్నది స్కూల్స్ ఆఫ్ థాట్ అప్రోచ్, స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ కదా. ఎట్లాగా అని చెప్పేసి అంటే నేను సత్య కూడా మాట్లాడుకున్నాం అనమాట. ఇది శరత్ అండ్ అనురాగ్ స్క్రిప్ట్ చదివారు, చాలా నచ్చింది వాళ్ళకి, చేద్దాం అని వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పేసి నేను సత్య కూడా చాలా సార్లు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ మేము మాట్లాడుకున్నాము. అయితే సత్యనే యాక్చువల్లీ హీ సజెస్టెడ్ మహా జస్ట్ ఇవన్నీ మన అజంప్షన్స్ అనుకుని మనం ముందుకెళ్దాము, విల్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్. బికాజ్ ఇన్ని సంవత్సరాలుగా అది జరగట్లేదు అన్న ఒక ఫిల్మ్ ఒకళ్ళు వచ్చి అది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మనకి అని చెప్పేసి చేద్దాం అంటున్నారు కదా. లెట్ us ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ లెట్ us టేక్ దట్ స్టెప్ అని చెప్పి సత్య వాజ్ ద వన్ హూ గేవ్ మీ దట్. అండ్ నాకు యాక్చువల్లీ అన్నీ కూడా అజంప్షన్స్గానే మిగిలిపోయినాయి తర్వాత. ఈవెన్ దో అవర్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఈజ్ టోటలీ డిఫరెంట్, కానీ ద వే దే supported this project and the way they mounted this project, the way they took this project to the audience, అంటే ఎలా ఇంత ఆడియన్స్ దాకా చేరుకోవడానికి. ఈరోజు ఒక సినిమా ఎంత గొప్ప సినిమా తీసినా కూడా, ఎంత అద్భుతమైన సినిమా తీసినా కూడా, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఫిల్మ్ ఇప్పుడు దాకా తీయలేనటువంటి ఫిల్మ్ తీసినా కూడా అది ఆ ఆడియన్స్కి చేరకపోతే అది ఎంత అద్భుతమైనా కూడా ఇంట్లో ఒక అరల్లో దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సినిమాని ఇంత దూరం ఆడియన్స్కి, అంటే ప్రతి ఊర్లో ఉన్న ఆడియన్స్కి దగ్గరికి తీసుకెళ్ళినందుకు శరత్ అండ్ అనురాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. ఐ వాజ్ ఇన్ మిడిల్ ఆఫ్, నేను మిరాయిలో యాక్ట్ చేస్తున్నాను, షార్ట్ మధ్యలో ఉన్న ఫోన్ మోగింది జేబులో. బ్రో ఈ షార్ట్ ఈ టేక్ ఓకే అయిపోగానే నేను ఈ షార్ట్ ఓకే అయిపోగానే చేస్తాను. కానీ కట్ చేస్తే ట్రైన్లో, అదొక ట్రైన్ షూట్ అనమాట. ట్రైన్లో కూర్చుని అక్కడ అవతల షూట్ జరుగుతుంది, అవతల నేను అనురాగ్ మాట్లాడుకుంటుండే. థ్యాంక్స్ ఫర్ దట్ కాల్ అనురాగ్, అండ్ దట్ యాక్చువల్లీ బ్రాట్ బ్యాక్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. అండ్ దెన్ అనురాగ్ తర్వాత నమ్రత మ్యామ్కి నేను అక్కడి నుంచి రాగానే, షూట్ నుంచి రాగానే నమ్రత మ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి నెరేషన్ ఇప్పించారు. ఆమె కూడా 6 hours నెరేషన్ విని నాకు ఒక చిన్న అదేనండి బేసిక్లీ ఈ దెబ్బలు తగిలేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చాలా దెబ్బలు తగిలేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి స్టెప్ని ఒక్కొక్కసారి మనం కొంచెం ఆచితూచి ఆ ట్రామా ఉంటుంది కదా, కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ అడిగేస్తూ ఉంటాం అనమాట. సో అలా నో నమ్మి అడిగేసిన ప్రతి అడుగు, ఈ సినిమా కోసం నమ్మి అడిగేసిన ప్రతి అడుగు నాకు ఫలించింది. నమ్రత మ్యామ్ కథ విని అంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్న దాన్ని, దాంట్లో ఉన్న డీటెయిల్స్ని అదొక 2 గంటల పాటు ఒక దర్శకుడికి, ఒక రచయితకి అంతకన్నా ఇంకేం కావాలి? ఒక కథని అర్థం చేసుకుని, చెప్తున్న కథని అర్థం చేసుకుని దాని గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉంటుందా? ఈవెన్ ఇప్పుడు ఈరోజు సినిమా చూసి అసలు లైక్ నేను లెటర్ బాక్స్కి వెళ్ళలేదు, కానీ నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇట్లా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. చాలామంది ఎక్కడ దొరుకుతుందో తెలియదు నా నెంబర్కి టెక్స్ట్ ఎవరో కూడా చెప్పారు, నేను సినిమా చూశాను, దిస్ ఈజ్ మై రివ్యూ అని ఒక అట్లా దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అని ఒక అంటే చాలా పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. అండ్ ఇది కాకుండా అంటే దాంట్లో సినిమా బాగుందా బాగాలేదా అది కాదు, సినిమాలో ఏముంది, నాకేం అర్థమైంది, ఇదే కదా నువ్వు చెప్తున్నది,
దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఎనీ రైటర్ డైరెక్టర్ వాంట్స్ టు బీ. అండ్ నమ్మిత మేము ఆ రోజు అలాంటి డిస్కషన్ మా ఇద్దరికి జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 2 hours డిస్కషన్ అండ్ ఆమె ఒప్పుకోవటం, మహేష్ బాబు సార్కి చెప్పటం, మహేష్ బాబు సార్ అనురాగ్ని శరత్ని పిలిచి ఈ సినిమా చేయండి అని చెప్పేసి ఆయన అప్రూవల్ అంటే గో హెడ్ ఇవ్వటం, చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి కథ అంటే నాకు సార్ నేను ఒక్కటి మాత్రం నాకు ఒక అవకాశం ఏం కావాలంటే మీ దగ్గర, నేను ఏ సినిమా తీసినా అది మీరు నిర్మించినా మీరు నిర్మించకపోయినా నాకు మీకు సినిమా చూపించే ముందు ఒకసారి కథ నెరేట్ చేస్తా సార్. ఎంత ధైర్యం వస్తుందంటే గోపాలకృష్ణారెడ్డి గారికి ఒక మంచి కథ అంటే ఆయన చాలా కథలు బాగాలేదని కూడా అని ఉండొచ్చు, కానీ ఒక మంచి కథ ఉన్నప్పుడు ఆ మంచి కథ రాసినటువంటి రచయితకు కానీ దర్శకుడికి కానీ గోపాలకృష్ణారెడ్డి గారికి నరేషన్ ఇస్తే వచ్చేటువంటి ధైర్యం ఇంకా అంతా ఇంత ధైర్యం రాదు. ఎందుకంటే ఆయనకి సార్ మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. బహుశా మీరు చాలా కష్టపడి మీరు వ్యాపారస్తుడిగా చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎంత గొప్ప వ్యాపారస్తుడిగా ఎదిగే జర్నీలో మీకు ఇది వచ్చిందేమో అని, అంటే ఈ శక్తి మీకు వచ్చిందేమో మనుషుల్ని, ఆ కథల్ని, వాటిలో ఉన్న అర్థాలని అర్థం చేసుకునే శక్తి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆ కథలు చెప్పినప్పుడు ఆయనకి నేను ఒక్క కథ చెప్పలేదు, ఈ కథ కాదు తర్వాత కథలు కూడా చెప్పా. ఎంత హ్యాపీ అంటే నిర్మిస్తారా అనేది పక్కన పెట్టండి, అది ఆ టైంలో వాళ్ళ మ్యాండేట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ కథ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తారు, ఒక ఆనందంతో బయటికి రావచ్చు అనమాట గోపాలకృష్ణారెడ్డి గారికి కథ చెప్పినప్పుడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అలాగా రాబోదురికి ఇచ్చారు ధైర్యం, ఇప్పుడు ఆ తర్వాత చెప్పిన 2 కథలకి మీరు అంత ధైర్యం ఇచ్చారు. ఇట్లా చెప్పగానే చెప్తారు. సో ఆయనది చాలా చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఆయనతో కథ అంతా అయిపోయిన తర్వాత నరేట్ చేసినప్పుడు ఏ కథ అయినా సరే ఆయనకు అర్థమైపోతుంది. ఏమర్థమైంది అనేది ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఆయన చెప్తారు. ఆ 3 నుంచి 5 నిమిషాల్లో చెప్తున్నది ఎవరైనా వినాలి మీరు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే అండి అని ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్ అంటే నిర్మించడం పక్కన పెడితే ఆయన కథలు చెప్పండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గోపాలకృష్ణారెడ్డి సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మొన్న నైట్ ప్రీమియర్స్ అయిన తర్వాత ఇంకా అర్థం కావట్లేదు ఏంటి, అప్పుడే కదా మొదటి ఆటలు కదా. సో గోపాలకృష్ణారెడ్డి గారు వచ్చి నాతో మాట అన్నారు, మన సినిమా వెళ్ళిపోద్దండి, మీరు అసలు ఏం ఆలోచించొద్దు, ఏం పెట్టుకోవద్దు మనసులో, అసలు మీరు అసలు ఏం ఆలోచించద్దు, హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మీరు పని చేస్తున్నారు కదా హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మన సినిమా వెళ్ళిపోతుంది. మా వైఫ్ చూసినప్పుడు మా వైఫ్ ఆనందం చూసే నేను ఈ సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఆ తర్వాత నిన్న గోపాలకృష్ణారెడ్డి గారు అది చెప్పిన తర్వాత నేను అయిపోయింది. నిన్న మార్నింగ్ ఏం జరిగిందో అని చెప్తాను నేను మీకు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిన్న ఈవినింగ్ నైట్ లాస్ట్ మెసేజ్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ వాజ్ ఫ్రమ్ Ishwaran from Better Invest. He texted me, and that text I will remember that chat for a very long time. Ishwaran, thank you so much for backing this project. Ante I don't know, like he made my day yesterday night. Like he actually finished it on a happy note అనమాట. ఒక ప్రొడ్యూసర్స్ నుంచి ఇటువంటి సపోర్టు అటువంటి మెప్పు పొందడం కన్నా ఒక రచయితకి దర్శకుడికి అంతకన్నా అంతకన్నా ఏం కావాలి, అంతకన్నా ఆనందమే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై యాక్టర్స్ సత్యదేవ్, దీపా థామస్, కిరణ్, వికాస్, ప్రణయ్, అచ్చమ్మ గారు, సార్ నాకు మీ పేరు రా సార్ మ్యామ్, సారీ, బాలా మ్యామ్. ఇలాగా ఈ సినిమాలో కునాల్ కౌశిక్ మనందరికి ఎప్పటి నుంచి పరిచయస్తుడు. చాణక్య తేజ్ ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్, హీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్. శౌర్య, అకుల్ అని ఒక బొడ్డోడు ఉంటాడు సినిమాలో, మీరు చూసినట్టయితే ఉయ్యాల దగ్గర ఉంటాడు కదా, వాడు హీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ ఆల్సో మనందరిని గర్వించదగ్గ యాక్టర్ అవుతాడు. వాడు ఒక 5-6 ఏళ్ళ కుర్రాడు గురించి అంత ఎలా మాట్లాడుతున్నావు అంటే అది మీకు పోను వాడు యాక్చువల్లీ వాడు ఒక గ్రేట్ యాక్టర్, వాడు అవుతాడు, వాడు చాలా పెద్ద నటుడు అవుతాడు వాడు. సో వీళ్ళందరూ ఈ కథని ఈ స్థాయిలో నిలబెట్టడానికి వీళ్ళందరి ఎఫర్ట్స్ చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన ఎఫర్ట్స్ ఇవి. అండ్ ముఖ్యంగా సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై సోల్మేట్. అండ్ యూనో అంటే
ఐ డోంట్ నో, నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఏ కథ రాసినా కూడా సత్యాకి నప్పేస్తుంది అనమాట. సత్యాన్ని అక్కడ పెడితే ఫోటో అయిపోతుంది. బట్ యా, అన్ని సినిమాలు కుదరకపోవచ్చు కానీ సత్య, నాకు అవకాశం ఉంటే ఈ ఫిల్మ్ మేకింగ్ కెరియర్లో ఉన్నంత కాలం నీతో అడపా ఒక సినిమా తీయాలని నాకు. సో ఐ మీన్ లైక్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్ కాబట్టి నేను అంత సెల్ఫిష్గా ఉండకూడదు కాబట్టి చెప్తున్నా. బట్ 2 yearsకి ఒకసారి ఒక సినిమా ఇచ్చేద్దాం సత్య. సో సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ అ ట్రెమెండస్ వర్క్. నేను చూస్తుంటే నేను కూడా మర్చిపోయాను తెర మీద ఉన్నది సత్యదేవ్ అనే విషయం. అండ్ ఐ వాజ్ లైక్ ఇన్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. రేణుక, ఈమెని గుర్తుపెట్టుకోండి మీరు సినిమా చూడకపోతే కనుక సినిమా చూసిన తర్వాత షీ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ ఫర్ హూ షీ ఈజ్ అండ్ యునో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్రెస్ షీ ఈజ్. మొదట్లో ఒక ఫస్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు నేనేంటి ఏమన్నా అంటే ఒకటే సీన్ ఫస్ట్ షెడ్యూల్ ఆమెకుంది ఏంటి అని నాకు కొంచెం, కానీ సెకండ్ షెడ్యూల్కి వచ్చేసరికి ఆమెకు కూడా అర్థమైంది తెలుగు సినిమా చేయటం మొదటిసారి ఇక్కడ ఏంటి కదా అంతా మొత్తం ఫస్ట్ షెడ్యూల్ అర్థమైంది. సెకండ్ షెడ్యూల్ నుంచి ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్స్ ఒక షాట్ ఉంటుంది, నేను అది తర్వాత మాట్లాడుకున్నా. ఆ షాట్ చూసినప్పుడైతే ఏంటి అసలు ఈ మనిషి ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ అసలు ఐ మీన్ ఒక డైరెక్టర్ని ఆశ్చర్యపరచడం కన్నా ఇంకేం చేస్తారు ఒక యాక్టర్ చెప్పండి, అంతకన్నా గొప్ప విషయం ఉంటుందా? సో నేను ఆశ్చర్యపోయాను దీప పర్ఫామ్ చేసిన ఒక షార్ట్ చూసి అయితే. సూపర్ దీప, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ యూనో నువ్వు ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నీ టాలెంట్ని ఇంకా యూనో ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్, వికాస్, గడ్డం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది కేర్ ఆఫ్ కంచర్పాలెంలో. ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఈజ్ 8 years old, బట్ ఇట్ ఈస్ 10 years old. నేను మొదలుపెట్టింది 2016లో. సో 2016లో ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు గడ్డం క్యారెక్టర్ చేయడానికి నేను మొట్టమొదట అనుకున్న వ్యక్తి వికాస్. సో ఎందుకు అనుకున్నానంటే మనోడిది ఒక పిచ్ వీడియో ఉంటుంది. ఈ సినిమా మీకు ఒక శాంపిల్, పిచ్ వీడియో చూడండి, అది ఇంకొక పిచ్చెక్కిపోతారు. నేను తన పిచ్ వీడియో చూసి నేను అసలు ఏంటి అసలు ఇతను నాకు ఒక మన ఈ సినిమా షామితాబ్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది కదా ధనుష్ గారిది. యా, సో ఆ సినిమాలో వీడు ధనుష్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ ఉండే తపన కావచ్చు. సో ఇవన్నీ నేను అప్పట్లో అతని డెమో షోరీల్లో చూశాను అనమాట. నేను గడ్డం తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన చెన్నైలో ఉండే తెలుగు వ్యక్తి, ఓకే, కానీ ఆయన తమిళ అయినా అని చెప్పారు నాకు ఎవరు. ఓకే, మన సింక్ సౌండ్ కదా కుదరదేమోలే అని నేను అలా అనుకుని నేను ఆయన కాంటాక్ట్ కూడా చేయలే. బట్ అప్పటి నుంచి ఆయన ఫేస్బుక్లో పంపించేవారు అనమాట నాకు ఈ వీడియోస్. సో అప్పటి నుంచి ఉమామహేశ్వర గురుపస్సిలో జోసెఫ్గా కూడా అనుకున్నా నేను వికాస్ని. బికాజ్ ఐ డోంట్ నో వెదర్ యూ నో దిస్, ఐ టోల్డ్ యూ కదా. సో ఉమామహేశ్వర గురుపస్సిలో ఫస్ట్ జోసెఫ్ వికాసే, కానీ ఈయన వెడల్పుగా ఉంటారు, ఆయన నిటారుగా ఉంటారు కదా. సో ఆ లాస్ట్ ఫైట్ ఫ్రేమ్లో కొద్దిగా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్పేసి అప్పుడు ఎందుకో అయింది. కానీ బికాస్ వీఆర్ డెస్టిన్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ యూఆర్ డెస్టిన్ టు బీ మై ఆచారి. అందరూ అద్భుతంగా చేశారు, కానీ ఆచారి వర్క్ చేసిన వికాస్ షుడ్ బీ సెలబ్రేటెడ్ మోర్. బికాజ్ నాకు ఉన్న ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫర్ ద టాలెంట్ హీఈస్ వెరీ లెస్ సెలబ్రేటెడ్. ఈజ్ మోర్ అండర్ రేటెడ్ దెన్ సత్య అన్న. అసలు యా, యూ షుడ్ రిమెంబర్ వికాస్ and bring him lot of many more wonderful characters and let's celebrate because everyone na direction team, thank you very much Rajesh, Jaya, Apurva, Dhruva, everyone thank you so much. Venki, thank you so much. Dinesh, thanks for being my Don. So
నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు ఏదైనా సమస్య ఉందంటే నేను ఎవరికి ఫోన్ ఏ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, మాకే ఒక చిన్న గ్యాంగ్స్టర్ తిరుగుతుంటాడు. సో మనోడు అతనే దినేష్ అనమాట. సో హీఈస్ గోయింగ్ టు బి ద ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ టాలీవుడ్ వెరీ సూన్ ఇన్ టర్మ్ ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నవీన్, జగన్, ఐ నో మీరు కొన్ని వందల సార్లు నన్ను శాపాలు పెట్టుంటారు నాకు, బట్ ఐ హోప్ మీ అందరికీ ఒక సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ ఇచ్చాను అని నమ్ముతున్నాను. అండ్ సో ఎవ్రీ వన్, మై డిఓపి కార్తీక్, అరే బాబు నువ్వు బాంబే వదిలి ఇక్కడికి రారా బాబు, నీకు దండం పెడతాను. నేను మిస్ అవుతుంటా కార్తీక్ నీ స్కెడ్యూల్ బ్రేక్స్లో, బికాస్ ద క్రియేటివ్ డిస్కషన్ వీ హ్యావ్ అంటే నాకు ఈ షార్ట్ అంటే ఆ షార్ట్కి ఎందుకు నాకు ఆ షార్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్ అండర్స్టాండ్స్ ద మెటఫర్ ఆఫ్ దట్ షార్ట్ ఇమ్మీడియట్లీ. అంటే నాట్ ఈవెన్ ఇట్ వోంట్ ఈవెన్ టేక్ అ సెకండ్ ఫర్ కార్తీక్ టు అండర్స్టాండ్ వై ఐ వాంట్ దట్ షార్ట్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్. అండ్ హీఈస్ అ మెజిషియన్ ఆఫ్ లైటింగ్, మెజిషియన్ అంతే. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలామందికి నేను చాలా చోట్ల చూసినప్పుడు డిఓపి అని వేసేసుకుంటారు, బట్ కార్తిక్ ట్రూలీ డిజర్వ్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే క్రెడిట్, బికాస్ హీ డైరెక్టెడ్ లైట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ వే. Karthik, thank you very much for all your efforts and your whole team's effort. And music director Smaran, you are my A.R. Rahman, as I always say. You are my A.R. Rahman, and people now witnessed what kind of a music director, what a great music director you are. Thank you very much, Smaran, for all those discussions, for all that friendship and love that you always share with me. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.